హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో లాగిన్ పాస్వర్డ్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా టాస్క్ బార్లో ఉన్న సెర్చ్ బాక్స్లో సెట్టింగ్స్ అని టైప్ చేయండి. ఈ విధంగా సెట్టింగ్స్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న అకౌంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ పేజ్ను పైకి స్క్రోల్ చేయండి. ఇందులో కనిపిస్తున్న సైన్ ఇన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇందులో పాస్వర్డ్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. యు ఆర్ ఆల్ సెటప్ అని కనిపిస్తుంది. దీని పక్కన ఉన్న చేంజ్ పై క్లిక్ చేయండి. చేంజ్ యువర్ పాస్వర్డ్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ప్రస్తుతం ఏ పిన్తో లాగిన్ అవుతున్నారో ఆ పాస్వర్డ్ని ఇందులో ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి. చేంజ్ యువర్ పాస్వర్డ్ అని ఇలా ఓపెన్ అవుతుంది. మనం ప్రెజెంట్ ఉన్న పాస్వర్డ్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి వీటిని ఇలానే ఎంటీగా వదిలేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫినిష్ పై క్లిక్ చేయండి. ఫినిష్ పై క్లిక్ చేయగానే మీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ ఉన్న లాగిన్ పాస్వర్డ్ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మీ సిస్టమ్ను రీస్టార్ట్ చేయండి. యూజర్ అకౌంట్ పాస్వర్డ్ అడగకుండా ఈ విధంగా డైరెక్ట్గా మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఆన్ అవుతుంది. ఈ విధంగా మీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో యూజర్ అకౌంట్ పాస్వర్డ్ని రిమూవ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 26 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.